హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మీరు ఏ భాష నేర్చుకోవాలనుకున్నా ఆ భాషలో తప్పనిసరిగా నేర్చుకోవాల్సినవి వర్బ్స్, క్రియలు అనమాట. క్రియలు రాకుండా ఒక భాష నేర్చుకోవడం అనేది ఒక కళ. సో మరి అలాంటి వర్బ్స్ని దగ్గర ఒక 600 వర్బ్స్ని హిందీలో అలాగే ఇంగ్లీష్లో నేర్చుకుంటూ వస్తున్నాం మనం. సో దీనిలో ఇది మన 7th పార్ట్. అంటే ఇప్పటికే మనం 300 క్రియలు నేర్చుకున్నాం. ఓకే, చాలా నేర్చుకున్నాం ఇప్పటికే మనం కదా. మరొక 300 నేర్చేసుకుంటే ఇంకా స్ట్రాంగ్ అయిపోతాం మన ఏ లాంగ్వేజ్, మన హిందీలో, ఇంగ్లీష్. మన ఫస్ట్ వర్బ్ చూద్దాం. బీన్నా. బీన్నా అంటే ఏరుట, ఏరడం. టు పిక్ ఆర్ టు గ్యాదర్ అనమాట. ఏరడం, బీన్నా, ఏరుట. నెక్స్ట్ ఫిసల్నా. ఫిసల్నా అంటే జారడం, జారిపోవడం. ఓకే, టు స్లిప్ ఆర్ స్లైడ్. స్లిప్ అయిపోవడం, స్లైడ్, జారిపోవడం. సో దీన్ని ఏమంటాం? ఫిసల్నా అంటాం అనమాట. ఫిసల్నా అంటే జారుట. నెక్స్ట్ ఘబరానా. ఘబరానా అంటే భయపడిపోవడం, కంగారు పడిపోవడం. దీన్ని ఏమంటాం? ఘబరానా అంటాం. ఘబరానా. టు ప్యానిక్ ఆర్ టు గెట్ నర్వస్. టు ప్యానిక్ ఆర్ టు గెట్ నర్వస్. నెక్స్ట్ నిగల్నా. నిగల్నా అంటే మృంగడం. టు స్వాలో సంథింగ్. నిగల్నా, మృంగడం. ఓకే, నెక్స్ట్ ధీమా పడ్నా. ధీమా పడ్నా అంటే మందగించడం, మందగించుట. ఓకే, టు స్లో డౌన్. నెక్స్ట్ పరఖ్నా. పరఖ్నా అంటే అంచనా వేయడం అని అర్థం వస్తుంది. అలాగే పరీక్షించడం అర్థం కూడా వస్తుంది అనమాట. ఏదైనా పరీక్షించి ఎగ్జామిన్ చేయడం, టెస్ట్ చేయడం, ఇలాంటి వాటిని మనం పరఖ్నా లేదా అజ్మానా అని చెప్తాం అనమాట. దోహరానా అంటే పునరావృతం చేయడం, మళ్ళీ చెప్పడం, రిపీట్ చేయడాన్ని దోహరానా అంటాం. టు రిపీట్. నెక్స్ట్ చుట్కారా పానా అంటే విముక్తి పొందడం. దేని నుంచి అయినా కూడా బయటకు వచ్చేయడం, తప్పించుకోవడం. దీన్ని ఏమంటాం మనం? విముక్తి పొందడం. దీన్ని చుట్కారా పానా అంటాం. గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్. టు గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్ అనమాట. టు ఎస్కేప్ ఫ్రమ్ సంథింగ్ ఆర్ టు గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్. గాట్ ఇట్? నెక్స్ట్ చూడండి, సికుడ్నా అంటే అర్థం ఏంటంటే ముడతలు పడ్డం, ముడుచుకోవడం అనమాట. ఓకే, ముడతలు పడ్డం, ముడుచుకోవడం. టు ష్రింక్ ఆర్ వ్రింకిల్. ఓకే, మనకి ముఖం ముడతలు పడుతూ ఉంటుంది, వ్రింకిల్స్ వస్తూ ఉంటాయి. వాటిని ఏమంటాం? వ్రింకిల్స్, ముడతలు అంటాం. అలా ముడతలు పడ్డాన్ని వ్రింకిల్ అంటాం. టు వ్రింకిల్ ఆర్ టు ష్రింక్ అనమాట. ముడుచుకుపోవడం. ఓకేనా? సో నెక్స్ట్ బిఖర్నా అంటే చల్లా చెదురైపోవడం. ఓకే, టు స్కాటర్. ఓకే, టు బీ స్కాటర్డ్ అనమాట. అందుకే టు స్కాటర్ అంటే దీన్ని ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ బోత్ వేరియేషన్స్లో కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో దట్ మనం టు స్కాటర్ అనేది యూజ్ చేస్తే అది బిఖర్నానా లేదా చల్ల చెదురు అవ్వడమా, చల్ల చెదురు చేయడమా. స్కాటర్ దెమ్ అంటే అర్థం ఏంటి? వీటిని చల్ల చెదురుగా విసిరేయండి అని అర్థం అనమాట. చల్ల చెదురుగా విసిరేయండి అని. ఇంకా స్కాటరింగ్ అంటాం. అదే స్కాటర్ అంటే మళ్ళీ చల్ల చెదురు అయిపోవడానికి కూడా స్కాటర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, కాబట్టి అలా తెలీదు. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే టు బి స్కాటర్డ్ అంటే చల్లా చెదురు కాబడినా అని అర్థం వస్తుంది. ఓకే, దీన్ని ఏమంటాం? బిఖేర్నా అంటాం. చల్లా చెదురు అగుట. ఇట్ ఈస్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ both. If you want to say specifically as a intransitive verb, you can say like this: to be scattered. Okay, बिखरना हिंदी में बिखरना बोलते हैं. चल्ला चदुर चेयुटा इसे हिंदी में बिखेरना बोलते हैं. ओके, बिखेरना या चित्राना भी बोलते हैं. बिखेरोइन है means scatter them. ఓకే, సో ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బ్ యూజ్ చేస్తున్నాం. స్కాటర్ అనేది ఏంటంటే ట్రాన్సిటివ్ వర్బ్ యూజ్ చేస్తున్నాం. ఓకే, బిఖేర్నా, టు స్కాటర్. సో ఇలా చెప్పవచ్చు. నెక్స్ట్ ముకాబులా కర్నా అంటే పోటీ పడ్డం. దేనైనా కూడా ఫేస్ చేయడం, పోటీ పడ్డం. దీన్ని ముకాబులా కర్నా అంటాం. ముకాబులా అంటే పోటీ అనమాట. టు కాంపిటీషన్. ముకాబులా మీన్స్ కాంపిటీషన్. టు కంపీట్ విత్ సమ్వన్ ఇట్ ఈస్ కాల్డ్ ముకాబులా కర్నా. ఇన్ హిందీ ఇట్ ఈస్ కాల్డ్ ముకాబులా కర్నా. టు కన్ఫ్రంట్ ఆర్ టు కంపీట్ విత్ సంబడి. ఓకే, దట్ ఈస్ ముకాబులా కర్నా. నెక్స్ట్ చలక్నా అంటే తొనకడం, ఒలికిపోవడం. టు స్పిల్లింగ్ అనమాట. ఓకే, ఓవర్ఫ్లో అయిపోవడానికి కానీ లేదా స్పిల్ అవ్వడానికి కానీ, వలికిపోవడాన్ని తొనకడం. ఇప్పుడు ఏదైనా ఒక బిందులో కొంత వాటర్ ఉందనుకోండి, ఫుల్ వాటర్ లేకుండా సగమే వాటర్ ఉందనుకోండి, అది తొణుకుతూ ఉంటుంది. ఓకే, సో అలా తొనకడాన్ని ఏమంటాం మనం? చలక్నా అంటాం అనమాట. చలక్నా అంటే తొనకడం. నెక్స్ట్ పోచ్నా అంటే తుడవడం. ఏదైనా తుడిస్తే కనుక పోచ్నా అంటాం. పోచ్నా అంటే తుడవడం అనమాట. టు వైప్. నెక్స్ట్ ఫుహార్ కర్నా అంటే పిచికారీ చేయడం, స్ప్రే చేయడం. ఓకే, ఫుహార్ కర్నా అంటే పిచికారీ చేయడం. నెక్స్ట్ హక్లానా లేదా తుతులానా ఇలా మాట్లాడుతూ ఉంటాం. అంటే అర్థం ఏంటంటే నత్తిగా మాట్లాడడం అనమాట. హక్లాతే హుయే బోల్నా అంటే నత్తిగా మాట్లాడడం. ఇలా చెప్పేటప్పుడు హక్లానా అంటే నత్తిగా మాట్లాడడం. టు స్టామర్
ఆర్ టు స్టటర్ కానీ స్టామర్ కానీ అని చెప్తాం అనమాట. హీ స్టామరింగ్ అంటే అతను నత్తిగా మాట్లాడుతున్నాడు. ఓ తుతిలా రహా అంటే అర్థం ఏంటి, అతను నత్తిగా మాట్లాడుతున్నాడు, ఇలా చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఘోల్నా అంటే కరిగించడం. ఓకే, ఘోల్నా అంటే డిజాల్వ్ చేయడం అనమాట. దేంట్లోనే కూడా మెల్ట్ చేసిన దీన్ని ఏమంటాం, ఘోల్నా పిగల్నా అని కూడా చెప్పొచ్చు. ఓకే, పిగల్నా అంటే కరిగిపోవడం, గుల్నా అంటే కరిగిపోవడం, పిగల్నా అంటే కరిగిపోవడం, ఘోల్నా పిగిలానా అంటే కరిగించడం అనమాట. దేంట్లోనే కరిగించడం. ఓకే, సో టు డిజాల్వ్, టు మిక్స్ ఇన్ లిక్విడ్ ఆర్ టు డిజాల్వ్. ఓకే, నెక్స్ట్ చిపక్కన అంటే అతుక్కుపోవడం, టు స్టిక్ అయిపోవడం. దేనికైనా స్టిక్ అవ్వడాన్ని ఏమంటాం మనం, చిపక్కన అంటాం. అలాగే పనిలో నిమగ్నం అవడం కూడా. ఓకే, आप सब ये वीडियो देखने में चिपक गए అంటే అర్థం ఏంటి, మీరు అందరూ కూడా ఈ వీడియో చూడడంలో నిమగ్నం అయ్యారు. సో आप सब इस वीडियो को चिपक गए అంటే అర్థం ఏంటి, మీరందరూ ఈ వీడియోకి అంటుకుపోయారు అంటే అర్థం ఏంటి, దాని అంతా చాలా కాన్సన్ట్రేటెడ్గా చూస్తున్నారు అనమాట. అందు గురించే ఇక్కడ వరకు మీరు చూడగలిగారు. మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంతవరకు మీరు చూడగలిగారు. ఓకే, సో చిపక్కన అంటే అతుకుపోవడం, టు స్టిక్ ఆర్ టు అధేర్ ఇలా చెప్పవచ్చు. నెక్స్ట్ టెహర్నా అంటే నివసించడం, ఎక్కడైనా కూడా స్టే చేయడాన్ని టెహర్నా అంటాం. 2 दिन के लिए ठहरिए यहाँ అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఒక 2 రోజులు ఉండండి. ఓకే, టు స్టే సమ్వేర్ ఆర్ వెయిట్ సమ్వేర్. ఓకే, టు వెయిట్ సమ్వేర్ ఆర్ టు స్టే సమ్వేర్. నెక్స్ట్ చూడండి, తాక్నా లేదా ఘూర్నా అంటే అర్థం ఏంటి, టు స్టే సంథింగ్ అనమాట. అంటే ఇది దేని వైపున తదేకంగా చూడడాన్ని మనం తాక్నా లేదా ఘూర్నా అని చెప్పాం. ఘూర్రా అతను తదేకంగా చూస్తున్నాడు. ఓకే, అతను రెప్ప ఆర్పకుండా చూస్తున్నాడు, తీక్షణంగా చూస్తున్నాడు అని చెప్పి అర్థంలో తాక్నా లేదా ఘూర్నా అని చెప్పొచ్చు. టు స్టేర్ ఆర్ గేజ్ ఎట్ సంథింగ్. ఓకే, నెక్స్ట్ సూజన అంటే వాచిపోవడం. సూజన అంటే వాయడం అనమాట. ఏదైనా వాస్తే కనుక సూజన అంటాం. సూజన్ అంటే వాపు, సూజన అంటే వాచిపోవడం. ఓకే, సూజనాయా అంటే వాపు వచ్చింది. మేరే పైర్ మీద సూజనాయా. ఓకే, మేరా పైర్ సూజ్ గయా అంటే వాచిపోయింది. అర్థమైంది, సూజనాయా అంటే వాపు వచ్చింది. టు స్వెల్ వాపు రావడం. ఝూల్నా డోల్నా అంటే ఊగడం. ఓకే, డోల్నా అంటే ఊగడం. ఝూలా అంటే ఉయ్యాలని ఏమంటాం, ఝూలా అంటాం. ఝూలా అంటే ఉయ్యాల, ఝూల్నా అంటే ఊగడం. ఝూల్నా అంటే ఉయ్యాల ఊగడం, టు స్వింగ్. నెక్స్ట్ ఫాడ్నా అంటే చించుట. ఓకే, ఫాడ్నా అంటే చించుట. ఓకే, ఫాడో ఇస్ కపడేకో అంటే అర్థం అంటే ఈ క్లాత్ని చింపు, లేదా ఇస్ కాగజ్కో ఫాడో అంటే ఈ పేపర్ని చింపు. ఇలా ఫాడ్నా అంటే అర్థం ఏంటి, చీల్చుట చింపుట. టు టియర్ ఆర్ టు స్ప్లిట్ చేయడం, టియర్ చేయడం. గాట్ ఇట్. నెక్స్ట్ ప్రసారిత్ హోనా అంటే ప్రచారం అవడం అనమాట. ఓకే, టు బి బ్రాడ్కాస్ట్ ఆర్ టు బి సర్క్యులేట్ అవ్వడం, బ్రాడ్కాస్ట్ అవ్వడం. దీన్ని ప్రసారిత్ హోనా అంటారు. ఏమంటారు, ప్రసారిత్ హోనా. క్లియర్, టు బి బ్రాడ్కాస్ట్. నెక్స్ట్ బదుబు మారనా అంటే కంపు కొట్టడం, దుర్వాసన రావడం, కంపు కొట్టడం. దీన్ని బదుబు మారనా అంటారు. ఓకే, ఇంగ్లీష్లో స్టింకింగ్ అంటారు. ఇట్ ఈస్ స్టింకింగ్ హియర్ అంటే నాకు ఇక్కడ కంపు కొడుతుంది. సో ఇలా స్టింకింగ్ ఇంగ్లీష్లో, హిందీలో ఏమంటారు, బదుబు అంటే బ్యాడ్ స్మెల్ అనమాట. బదుబు అంటే బ్యాడ్ స్మెల్. బదుబు ఆనా అంటే బ్యాడ్ స్మెల్ రావడం. బదుబు మారనా, బదుబు ఆనా బ్యాడ్ స్మెల్ రావడం అన్నమాట. కంపు కొట్టడం అంటాం. ఆ కొట్టడాన్ని మారనా అంటాం. బదుబు మారనా అంటే కంపు కొట్టడం. బదుబు ఆనా అంటే బ్యాడ్ స్మెల్ రావడం. అంతకుమించి ఏం కాదు. టు స్టింక్. నెక్స్ట్ ముడ్నా అంటే తిరగడం లేదా వంగడం. టు బెండ్ ఆర్ టు టర్న్ ఆర్ టు బెండ్ అనమాట. అంటే ఏదైనా దానికదే తిరిగితే ముడినా, మనం తిప్పితే మోడినా. దానికదే తిరిగితే ముడినా, మనం తిప్పితే మోడినా. మామూలుగా ఎన్సీసీ క్యాంప్స్లో వాటిలో కూడా మనం చూస్తూ ఉంటాం. పీచే ముడ్ అంటారు. అంటే అర్థం ఏంటి, వెనక్కి తిరగండి అని అర్థం. వెనక్కి తిరగండి. పీచే అంటే వెనక్కి, ముడ్ అంటే పీచే ముడ్ అంటే వెనక్కి తిరుగు అని అర్థం వస్తుంది. అర్థమైందా? సో టు టర్న్ ఆర్ టు బెండ్. మోడ్నా అంటే మనమే దేన్నైనా తిప్పడం. ఓకే, ముడ్నా అంటే మనం తిరగడం. ఓకే, మోడ్నా అంటే మనం తిప్పడం అనమాట. దేన్నైనా తిప్పడం. ఏదైనా వెహికల్ని కుడివైపు తిప్పడం, ఎడమవైపు తిప్పడం. సో ఇలాంటి వాటిని ఏం చెప్తాం మనం, మోడ్నా అంటాం. మలుపు తిప్పడం, ముడవడం. టు టర్న్ ఆర్ టు బెండ్ టు టర్న్ ఆర్ టు బెండ్ ఆర్ టు ఫోల్డ్. ఏదైనా బట్టలు మడత పెట్టడానికి కూడా మోడ్నా అని చెప్తూ ఉంటారు. కపడే మోడో అంటే బట్టలు మడత పెట్టు. సో చూసారా, ఇన్ని వర్బ్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవ్రీడే డే టు డే లైఫ్లో మనం మాట్లాడాలి. మీ బిజినెస్లో కానీ, మీ జాబ్లో కానీ, మీ జాబ్ లొకేషన్లో కానీ, లేదా మీ ఇంటి దగ్గర కానీ, ఎవరితో మీరు హిందీలో మాట్లాడాలనుకున్నా, ఇంగ్లీష్లో మాట్లాడాలనుకున్నా, దీస్ ఆర్ ద ఎసెన్షియల్ థింగ్స్ అనమాట ఇన్ ఏ లాంగ్వేజ్. ఓకే, సో దట్ ఇవన్నీ మనం కంపల్సరీ నేర్చుకోవాలి. ఓకే, సో ఇలా మీరు నేర్చుకుంటూ వీటిని మళ్ళీ
డిఫరెంట్ స్ట్రక్చర్స్లో అప్లై చేయాలి. అంటే టెన్సెస్, హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకుని వాటిని యూజ్ చేస్తూ, ఈ వర్బ్స్ యూజ్ చేస్తూ మీ ఓన్గా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తూ, మీరు డే టు డే లైఫ్లో ఏవైతే మీరు మాట్లాడతారో వాటన్నిటిని మీరు ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఈ లాంగ్వేజెస్లో మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మాత్రం డెఫినెట్గా మీరు ఈ లాంగ్వేజెస్ పెద్ద ఇష్యూ ఏం కాదు, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మనం హ్యాపీగా మేనేజ్ చేస్తూ హ్యాపీగా కమ్యూనికేట్ చేయగలుగుతాం ఈ లాంగ్వేజెస్లో. ఒకవేళ మీ అందరూ మీరుగా అలా చేయలేకపోతున్నట్టయితే మన ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు మీరు ఎక్కడికి రావాల్సిన లేకుండా మీ ఇంటి దగ్గర నుంచే మీరు చక్కగా క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. మేము మీకు ప్రతిరోజు ఒక 1 hour క్లాస్ తీసుకుంటాం, 1 hour ప్రాక్టీస్ ఇస్తాం మీకు. సో దట్ అలా ఒక 3 months ఆఫ్ టైం మీరు మాకు ఇచ్చినట్టయితే మేము చక్కగా మీతో హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మాట్లాడించగలుగుతాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే 2 months కోర్స్ ఉంది, హిందీకి అయితే 3 months కోర్స్ ఉంది, తమిళకి అయితే 2 months కోర్స్ ఉంది. హిందీ, ఇంగ్లీష్, తమిళ్ ఈ 3 లాంగ్వేజెస్లో మేము మీకు సపోర్ట్ ఇవ్వగలుగుతాం, మేము మీకు టీచ్ చేయగలుగుతాం. అలా ఇప్పటికే thousands ఆఫ్ పీపుల్ మేము టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకు ఉంది. వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో చక్కగా కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళ బిజినెస్ అండ్ జాబ్స్ చేసుకోగలుగుతున్నారు. కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనుక పైన నెంబర్స్ కనిపిస్తుంది, నెంబర్స్ని కాంటాక్ట్ చేసి క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ క్లాసెస్ ఎక్కడికి రానవసరం, చక్కగా మీ ఇంటి దగ్గర నుంచి మీరు నేర్చుకోవచ్చు. ఓకే, సో చూడండి, మోడ్నా అంటే టు టర్న్, బెండ్ ఆర్ టు ఫోల్డ్ అని చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ ఉక్సానా లేదా బడక్నా అంటే రెచ్చగొట్టడం అనమాట. టు ప్రొవోక్ సమ్వన్, టు ఇన్స్టిగేట్ ఆర్ టు ప్రొవోక్ సమ్వన్ అనమాట. అంటే మనం ఎవరైనా రెచ్చగొట్టడం. ఓకే, ముజే బడకావో మత్, క్యా ముజే బడకానికి కోషిష్ కర్ రహే హో, నువ్వు నన్ను రెచ్చగొట్టడం ప్రయత్నిస్తున్నావా? ఓకే, సర్కార్ ఉన్హే బడకానికి కోషిష్ కర్ రహే, అంటే ప్రభుత్వం వాళ్ళని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుంది. ఓకే, వే సర్కార్కు బడకానికి కోషిష్ కర్ రహే, అంటే వాళ్ళ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు. అర్థమైందా మీకు? సో ఇలా దే ఆర్ ట్రైంగ్ టు ప్రొవోక్ ద గవర్నమెంట్ ఇస్ ట్రైంగ్ టు ప్రొవోక్ దిస్ గైస్. సో ఇలా మనం ఎవరినైనా కూడా రెచ్చగొట్టడాన్ని బడకానా లేదా ఉక్సానా లేదా బడకానా అని చెప్తుంటారు అనమాట. అర్థమైందా? సో ఇలా రెచ్చగొట్టడం టు ప్రొవోక్ ఆర్ టు ఇన్స్టిగేట్. నెక్స్ట్ టెహల్నా అంటే నడవడం, తిరగడం. ఏదైనా సంథింగ్ వాకింగ్ చేస్తూ వెళ్ళాం అనుకోండి, దీన్ని టెహల్నా అంటాం అనమాట. మే హర్ దిన్ టెహల్తా హూం, మే హర్ దిన్ సుబహ్ టెహల్తా హూం అంటే అర్థమైంది, నేను ప్రతిరోజు ఉదయం నడుస్తాను. ఓకే, ఐ వాక్ ఇన్ ద మార్నింగ్ ఎవ్రీడే. దీన్ని ఇంగ్లీష్ స్ట్రోల్ ఆర్ వాక్ అంట. టు వాక్ ఆర్ టు స్ట్రోల్. ఓకే, నడుచుట లేదా తిరుగుట. నెక్స్ట్ ఫుస్ఫుసానా అంటే గుసగుసలాడడం. టు విస్పర్. ఓకే, క్యూ ఫుస్ఫుసా రహే హో, జోర్సే బోలో అంటే అర్థం ఏంటి, ఎందుకు గుసగుసలాడుతున్నావు, గట్టిగా మాట్లాడు ఇలా చెప్తాం అనమాట. ఓకే, టు విస్పర్. ఓకే, నెక్స్ట్ ధమ్కీ దేనా అంటే బెదిరించడం, భయపడ్డా. క్యా ముజే ధమ్కీ దే రహే హో అంటే అర్థం ఏంటి, నువ్వు బెదిరిస్తున్నావా, బెదిరిస్తున్నావా అని చెప్పడానికి క్యా ముజే ధమ్కీ దే రహే తుమ్. ఓకే, సో ఇలా చెప్పొచ్చు. థ్రెటనింగ్ అనమాట. థ్రెట్ అంటాం మనం. థ్రెట్ అంటే ఏంటి, భయపడుతుంటే కానీ థ్రెటన్ అంటాం అనమాట, అంటే భయపెడుతుంటే థ్రెటనింగ్ అంటాం. నెక్స్ట్ ధమ్కీ దేనా అంటే థ్రెటన్ అనమాట. నెక్స్ట్ ఫట్నా లేదా టూట్నా ఏదైనా పగిలిపోవడం, విరిగిపోవడం, దీన్ని ఏమంటాం మనం, ఫట్నా లేదా టూట్నా అంటాం అనమాట. ఓకే, ఓ ప్యాలా టూట్ గయా అంటే అర్థం ఏంటి, ఆ కప్పు పగిలిపోయింది. ఓకే, ఆ కప్పు పగిలిపోయింది. అర్థమైందా? అలా ఫట్ గయా టూట్ గయా ఇలా చెప్తాం అనమాట. టు టియర్ ఆర్ టు బ్రేక్. టు టియర్ అంటే చింపడం, లేదా బ్రేక్ పగలగొట్టడం. ఇట్ ఇస్ ద ఇంట్రాన్సిటివ్ వర్బ్. అంటే దానికది పగిలిపోతే, దానికది విరిగిపోతే అది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది, అంతే కదా. టు బి బ్రోకెన్ అనమాట. టు బి బ్రోకెన్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఇట్ వాజ్ బ్రోకెన్ ఇట్ సెల్ఫ్. ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్. ఐ డిడ్ంట్ బ్రేక్ ఇట్. నేను బ్రేక్ చేయాల. ఇట్ వాజ్ బ్రోకెన్ ఇట్ సెల్ఫ్ అంటే దానికదే పగిలిపోయింది. ఓకే, మే కుచ్ నహీ కియా, वो खुद नीचे गिरकर टूट गया, అదే కింద పడి పగిలిపోయింది. మే కుచ్ నహీ కియా, నేనేం చేయాలి. సో ఇలా చెప్పేటప్పుడు ఫట్నా లేదా టూట్నా అని చెప్తాను, టు బ్రేక్. నెక్స్ట్ పైదా కర్నా అంటే అర్థం ఏంటి, జన్మనివ్వడం అనమాట. టు గివ్ బర్త్ టు ప్రొడ్యూస్ చేయడాన్ని టు గివ్ బర్త్ అంటే జన్మనివ్వడాన్ని పైదా కర్నా అంటాం. మరి పుట్టడాన్ని, జన్మించడాన్ని పైదా హోనా అంటాం. అర్థమైందా? ఓకే, సో అలా నేను అప్పుడు పుట్టాను అని చెప్పడం పైదా హోనా అని చెప్తాం. మేరా జన్మ హువా, మే పైదా హువా అని చెప్తూ ఉంటాం. అదే మన ఒక కన్నాం అనుకోండి, ఎవరైనా కన్నాం, జన్మనిచ్చాం అనుకున్నప్పుడు పైదా కర్నా అంటాం. పైదా కర్నా అంటే టు ప్రొడ్యూస్ ఆర్ టు గివ్ బర్త్ టు సమ్వన్. నెక్స్ట్ ఓట్నా అంటే అర్థం ఏంటంటే మరక్కాయడం, మరిగించడం, మరక్కాయడాన్ని ఓట్నా అంటాం. టు బాయిల్ టు సిమ్మర్ లేదా టు బాయిల్. దీన్నే ఇంతకుముందు ఉబాల్నా అనే వర్బ్ కూడా చెప్పుకున్నాం. ఉబాల్నా అన్నా కూడా టు బాయిల్ అనే అర్థం వస్తుంది. ఉబాల్నా. ఓకే, ఓట్నా లేదా ఉబాల్నా. నెక్స్ట్ పలట్నా అంటే తిరగవేయడం. దోశ జల్ రహే, పల్టు ఇసే. ఓకే, పల్టు ఇసే, తురంత పల్టు ఇసే అంటే అర్థం ఏంటి, ఆ దోశ మాడిపోతుంది, వెంటనే తిరిగేసి. అర్థమైందా? పలటుతో ఇసే అంటే అర్థం ఏంటి, తిరిగేసేదాన్ని. అర్థమైందా? పలట్నా అంటే తిరగవేయుట.
ఓకే, టు టర్న్ ఓవర్, ప్లీజ్ టర్న్ ఇట్ ఓవర్ ఇమీడియట్లీ అంటే అర్థం ఏంటి, దాన్ని వెంటనే తిరిగేసేసాయి, జస్ట్ ఫ్లిప్ ఇట్. ఓకే, ఫ్లిప్ లేదా టర్న్ ఓవర్ అంటాం. టర్న్ ఇట్ ఓవర్, ఇట్ ఈస్ బర్నింగ్ జస్ట్ టర్న్ ఇట్ ఓవర్. ఓకే, నెక్స్ట్ ఉచాలన అంటే ఎగరవేయడం అనమాట. ఏదైనా ఎగరవేస్తే కనుక ఉచాలన అంటాం. మనం ఎగిరితే ఉచలన అంటాం. ఇంతకుముందు వీడియోస్లో చూసాం మనం. ఉచలన అంటే మనం ఎగరడం, మనం గింతులు వేయడం. ఉచాలన అంటే దేనిని ఎగరవేయడం. అర్థమైందా? టు టాసింగ్ అనమాట. టాసింగ్ అంటే అర్థం ఏంటి, కొద్దిగా అలా ఎగరవేయడాన్ని టాసింగ్ అంటాం. టు త్రో అప్ ఆర్ టు టాస్ అనమాట. నెక్స్ట్ పతాహోనా అంటే తెలియడం. ఏదైనా మనకు తెలిసింది అనుకోండి, నాకు తెలుసు అని చెప్పాలనుకున్నాడు పతా ముజే పతా హై అంటాం. ముజే పతా థా, నాకు తెలుసు, ఇంతకుముందే తెలుసు. ముజే పెహలే హీ పతా థా అంటే అర్థమైనా నాకు ఎంతకుముందే తెలుసు. ఐ న్యూ అంటాం. నాకు ఎంతకుముందే తెలుసు అంటే ఐ న్యూ. ఇప్పుడు తెలుసు అంటే ఐ నో. నీకు తెలుసా? క్యా తుమ్హే పతా హై? నీకు తెలుసా? డూ యూ నో ఇలా చెప్తుంటాం కదా మనం. సో అది పతా హోనా ఏమవుతుందంటే హోనా అనే వర్బ్ ఏదైతే ఉందో ఈ వర్బ్ ప్రజెంట్ టెన్స్లో హై హైగా మారుతుంది, మీకు తెలిసిందే. అలాగే పాస్ట్ టెన్స్లో తాతేతిగా మారుతుంది. ఫ్యూచర్ టెన్స్లో హోంగా మారుతుంది. అలాగే ప్రజెంట్ టెన్స్ సింపుల్ ప్రజెంట్లో హోతీగా మారుతుంది. సో ఇలా అనమాట. పతా హై, ముజే పతా హై, ముజే పతా థా, ముజే పతా హోగా, తుమ్హే పతా హోగా. నీకు తెలుస్తుంది. అర్థమైందా? సో టు బీ అవేర్ అబౌట్ సంథింగ్ ఆర్ టు నో సంథింగ్. ఓకే, నెక్స్ట్ పతా చలన అంటే అర్థం అవ్వడం, మనకే తెలియడం అనమాట. నీకే తెలుస్తుంది రాను నీకే తెలుస్తుంది. ఇలా చెప్తుంటాం. తుమ్హే పతా చలేగా అంటే అర్థం నీకే తెలుస్తుంది, నీకే అర్థం అవుతుంది, నీకే తెలుస్తుంది. ఓకే, ఓ జైసా ఆద్మీ హై తుమ్హే పతా చలేగా అంటే అర్థమైనా అతను అలాంటి నీకే తెలుస్తుంది. అర్థమైందా? సో అలా అనమాట. టు కమ్ టు నో ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ పతా కర్ణ అంటే అర్థం ఏంటి, టు గెట్ టు నో. ఇంతకుముందు అంటే పతా చలన అంటే టు కమ్ టు నో. ఓకే, పతా కర్ణ అంటే తెలుసుకోవడం అనమాట. ఏదైనా తెలుసుకోవడం. పతా కర్ణ టు డిస్కవర్ ఆర్ టు ఫైండ్ అవుట్ సంథింగ్ ఆర్ టు డిస్కవర్ సంథింగ్. ఓకే, ఇస్మే ये सच है कि नहीं तुम्हें पता करना चाहिए. ये सच है कि नहीं तुम्हें पता करना चाहिए అంటే అర్థం ఏంటి, నువ్వు ఇది నిజం అబద్ధం తెలుసుకోవాలి. పతా కర్నా चाहिए. You have to know that it's truth or not. It is true or not. You have to find it out. అంటే అర్థం ఏంటి, నువ్వు ఇది నిజమో కాదో నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పారు. అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఫాయిదా ఉఠానా అంటే లాభం పొందడం, సద్వినియోగం చేసుకోవడం. దీన్ని ఏమంటాం మనం? ఫాయిదా ఉఠానా. ఓకే, టు టేక్ అడ్వాంటేజ్. ఓకే, ఆర్ టు బెనిఫిట్. ఓకే, సో ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ జంబాయి లేనా అంటే ఆవులించుట. జంబాయి లేనా ఆవులించడం. టియాన్. ఓకే, నెక్స్ట్ కర్రాటే మారిన అంటే గురకబెట్టడం. ఓకే, కర్రాటే పెట్టడం. కర్రాటే మారితే అతను కొరకు పెడతాడు. ఓకే, ఒక కర్రాటే మారేగా అతను కొరకు పెడతాడు. ఓకే, హీ విల్ స్నోర్. హీ స్నోర్స్ ఆర్ హీ విల్ స్నోరింగ్ అంటాం ఇంగ్లీష్లో. ఇంతజాం కర్ణ అంటే ఏర్పాటు చేయడం అనమాట. ఏదైనా ఏర్పాటు చేయడం ఇంతజాం కర్ణ అంటాం. ఓకే, టు అరేంజ్ సంథింగ్, టు మేక్ అరేంజ్మెంట్స్, టు సంథింగ్ ఇఫ్ యూ అరేంజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఇంతజాం కర్ణ. ఓకే, టు మేక్ అరేంజ్మెంట్స్. యహా పానీ కా ఇంతజాం కర్నా चाहिए. ఇక్కడ నీళ్ళు ఏర్పాటు చేయాలి. యహా ఖానే కా ఇంతజాం కర్నా चाहिए. ఇక్కడ ఏదైనా తినడానికి ఏర్పాటు చేయాలి. ఓకే, నెక్స్ట్ చుబానా అంటే గుచ్చడం. టు ఇయర్ పియర్సింగ్ అంటారు. అంటే అర్థం ఏంటి, ఒక ఇయర్ పియర్సింగ్ సెరమనీ అంటారు. అంటే ఈ చెవులు కుట్టే సెరమనీని ఏమంటాం? ఇయర్ పియర్సింగ్ సెరమనీ అంటాం. అంటే చెవులు గుచ్చుతారన్నమాట. చెవులు కుట్టడం అని చెప్తూ ఉంటాం కదా మనం. దాన్ని ఏమంటాం మనం? చుబానా అంటాం అన్నమాట. చుబానా అంటే గుచ్చడం. కిసికో లగానా గుచ్చడం. లగానా చుబానా. ఈ చుబానాకు బదులుగా లగానా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట, గుచ్చడం. టు పియర్స్ టు ప్రిక్ ఆర్ టు పియర్స్. నెక్స్ట్ చుబ్నా అంటే అర్థం ఏంటి, దానికైతే గుచ్చుకుంటే కనుక చుబ్నా అంటాం. ఏదైనా దానికైతే గుచ్చుకుంది అనుకోండి చుబ్నా. కాంటా లగ్గయా. ఇక మేరే పైరు మీద కాంటా లగా అంటే అర్థం ఏంటి, నా కాల్లో ముళ్ళు గుచ్చుకుంది. సంథింగ్ ఈజ్ పియస్డ్. ఓకే, సంథింగ్ ఈజ్ పియస్డ్ అంటే అర్థం ఏంటి, ఏదో గుచ్చుకుంది. సంథింగ్ హ్యాస్ బిన్ పియస్డ్, సంథింగ్ ఈజ్ పియస్డ్ ఇలా మనం చెప్పొచ్చు. అంటే ఏదో గుచ్చుకుంది అనమాట. ప్రిక్డ్. తంకర్ణ అంటే చిరాకు పడడం, ఇబ్బంది కలిగించడం. దీన్ని తంకర్ణ అంటాం. ఓకే, టు టీజ్ ఆర్ టు ఎనాయ్. ఎవరినైనా టీజ్ చేసినా, ఇబ్బంది పెట్టినా దాన్ని తంకర్ణ అంటాం. తంగ్ హోనా అంటే మనకే చిరాకు రావడం అనమాట. బహుత్ తంగోరాయ్ అంటే అర్థం అంటే చాలా చిరాకు వస్తుంది. తంగోరాయ్ అంటే అర్థం చాలా చిరాకు వస్తుంది. తంకర్ణ అంటే ఇబ్బంది పెట్టడం అనమాట. ఓకే, నెక్స్ట్ బిగడ్ జానా అంటే చెడిపోవడం అనమాట. ఏదైనా చెడిపోతే కనుక బిగడ్ జానా అంటాం. ఓ పూరి తరసి బిగడ్ గయా ఖావు మతీసే. ఇంకా సడగయా ఏదైనా ఫుడ్ ఐటమ్ అనుకోండి. ఫుడ్ ఐటమ్ అంటే ఏం చెప్తాం మనం? ఓ పూరి తరసి సడగయా ఖావు మత్ అంటాం. అంటే అర్థం ఏంటి, అది పూర్తిగా చెడిపోయింది, పాడైపోయింది, తినొద్దు అని.
అలాగే ఏదైనా చెడిపోయింది అనుకోండి, ఫోన్ చెడిపోయింది, మొత్తం పాడైపోయింది, ఇలా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఓ బిగడగా అర్థమైందా? సో ఖరాబ్ హోగయా ఇలా కూడా చెప్తాం. ఖరాబ్ హోనా అన్న కూడా పాడైపోవడం అనమాట. టు గో రాంగ్ టు గెట్ స్పాయిల్డ్, దట్ వాజ్ స్పాయిల్డ్, అది పాడైపోయింది. ఓకే, సంథింగ్ వెంట్ రాంగ్ అంటే ఏదో ఈ విషయంలో ఏదో తప్పు జరిగింది, అది ఏదో చెడింది. నెక్స్ట్ బిగాడ్నా అంటే చెడగొట్టడం, బిగడ్నా అంటే చెడిపోవడం, దానికైతే చెడిపోతే బిగడ్నా, మనమే చెడగొడితే బిగాడో మతుసే, దాన్ని చెడగొట్టొద్దు, అతను చెడగొట్టొద్దు. ఇలా ఏదైనా పాడు చేయడం, చెడగొట్టడం అనే అర్థంలో మనం యూజ్ చేసేటప్పుడు బిగాడ్నా అని యూజ్ చేస్తాం అనమాట. టు స్పాయిల్, టు రూయిన్ అంటే నాశనం చేయడం. రూయిన్ అంటే అర్థం ఏంటి? నాశనం చేయడం. నెక్స్ట్ చూక్ జానా అంటే అర్థం ఏంటంటే మిస్ అయిపోవడం అనమాట. ఓకే, జల్దీ చలో నైతో బస్ చూక్ జాయేగి, బస్ మిస్ అయిపోతుంది. ఓకే, జల్దీ చలో తొందరగా పద, నహితో లేకపోతే, వర్నా లేకపోతే, బస్ చూక్ జాయేగి అంటే బస్ మిస్ అయిపోతుంది. టు మిస్ ఆర్ టు ఫెయిల్. ఓకే, వెళ్ళని. ఇలా మరొక 50 వర్బ్స్ నేర్చుకున్నాం ఇప్పటికే మనం. ఇంతకుముందు 300 వర్బ్స్, ఇప్పుడు 50 వర్బ్స్, టోటల్గా 350 వర్బ్స్ నేర్చుకున్నాం. 350 వర్బ్స్ అంటే మనం డే టు డే లైఫ్లో మాట్లాడే చాలా సెంటెన్సెస్ మనం ఓన్గా ఫ్రేమ్ చేయగలడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. వీటన్నిటిని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. వీటన్నిటిని ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన నేను చూపిస్తున్న బ్లాగ్ ఏదైతే ఉందో, ఈ బ్లాగ్కి సంబంధించిన లింక్ ఇక్కడ నేను ఇస్తున్నాను. ఓకే, ఈ లింక్ ద్వారా మీరు చక్కగా వెబ్సైట్లోనికి అది టైప్ చేయొచ్చు. మీరు సెర్చ్ బార్లో టైప్ చేస్తే కనుక ఈ లింక్ని తీసుకెళ్ళి అక్కడ ఎగ్జాక్ట్గా టైప్ చేస్తే కనుక మీకు డైరెక్ట్గా మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. లేదు, క్లికబుల్ లింక్ నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ క్లిక్ ఆన్ దట్ అండ్ గో టు అవర్ వెబ్సైట్. ఓకే, బ్లాగ్ వెబ్సైట్. ఓకే, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ वीडियो. फिर मिलेंगे. धन्यवाद.